పంచగ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాల పంపిణీ చేస్తాం. కోర్టుల్లో ఉన్న వివాదాలను విత్డ్రా చేసుకునేందుకు ఇరు పక్షాలు అంగీకారం తెలిపాయి. అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూముల్ని తీసుకునేందుకు అంగీకరించారు. దేవాదాయ శాఖ అధికారులు స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే వివాదాలన్నీ పరిష్కరిస్తారు అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి సమక్షంలో దానికి ఒక పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టగలిగాం. మేము ఏ ఎలక్షన్ల ప్రచారంలోకి వెళ్ళినా కూడా ఈ పంచగ్రామాల సమస్య అనేది ప్రధానమైన అజెండాగా ఉంటుంది. అటువంటి ఆ పంచగ్రామాల సమస్య ఇది పూర్తిగా పరిష్కారం చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఆ సమస్య లేకుండా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఈరోజు సమావేశంలో తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే అంశం మీద ఫస్ట్ క్యాబినెట్ విశాఖపట్నంలో కూడా పెట్టినప్పుడు దాంట్లో అజెండాలో ఆ పంచగ్రామాల సమస్య చేర్చడం, దాని మీద మొత్తం ఇనిషియేషన్ తీసుకొని ఒక షేపుకి తెచ్చినప్పుడు కూడా చివరికి కొంతమంది కోర్టుకు వెళ్ళడం ద్వారా అది లిటిగేషన్ అయింది. ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా పెండింగ్ పెట్టారు. మళ్ళీ మొన్న ఎలక్షన్లో మేము హామీ ఇచ్చాం. ఆ పరిధిలో ఉన్న 5 కాన్స్టిట్యూన్సీల ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పని ఇచ్చిన మాట ప్రకారం దీని మీద ఇప్పటికే పలు దఫాలుగా ఎండోమెంట్ మినిస్టర్ గారు అలాగే ఇతర కన్సర్న్ అధికారులతో కలిపి మీటింగ్లు పెట్టుకొని దాన్ని మొత్తం కూడా రిపోర్ట్ తయారు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అటు రెవెన్యూ అలాగే ఎండోమెంటు అలాగే సీఎంఓ అందరితో కలిపి విశాఖపట్నం సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి దాని మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా సంతోషంగా తప్పకుండా దీన్ని మనం పరిష్కారం చేయాలి, 12,000 మంది పైగా దీనివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, దీనికి పర్మనెంట్గా సొల్యూషన్ చూపించాలి కాబట్టి ఎటువంటి పెండింగ్ లేకుండా వెంటనే దీన్ని కోర్టులో అది అఫిడవిట్ ఫైల్ చేసి దాని పరిష్కారం చూపించండి. త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి ఆ సింహాచలంలో దీనికి అందరూ కూడా ఎవరైతే ఇప్పటిదాకా దీనివల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఆ పట్టాల పంపిణీ లాంటి కార్యక్రమం కూడా చేసి ప్రజల యొక్క దీన్ని చేర్చుకుందామని కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చిరకాల సమస్య. విశాఖపట్నం ఎవరు వచ్చినా కూడా ముందు ఈ 5 కాన్స్టిట్యూన్సీలో భీమిలి కానీ లేకపోతే ఈస్ట్ కానీ నార్త్ కానీ వెస్ట్ కానీ పెందుర్తి కానీ అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా ఈ పంచగ్రామాల సమస్య ఉంది. ఇట్లన్నిటి కూడా ఒక్క డిస్ట్రిక్ట్ ఈరోజు పర్మనెంట్గా పరిష్కారం లభించింది. చాలా చాలా సంతోషకరమైన వార్త. చేశారు, ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చారు, దానికి కొంత ఈ ఎక్సర్సైజ్ చేసి ఆ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ముందు దాన్ని ధర్మకర్తగా ఉన్న అశోక్ గారితో కూడా మాట్లాడి ఆయన కూడా అంగీకారం ఇచ్చారు. మొత్తం మీద దీనికి ఒక సొల్యూషన్ లభించింది. థ్యాంక్ యూ.